యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా అంధకారములో ఉన్నటువంటి జనులకు జ్యోతిగా వస్తున్నది దేవుడు. అంధకారంలో ఉన్నటువంటి జనులకు జ్యోతిగా పంపిస్తున్నాడు దేవుడు తన కుమారుణ్ణి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, గాఢాంధకారమున క్రమ్మిన తాగున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాఢాంధకారమున నివసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ఇజ్రాయేలు ప్రజలు చాలా బాధలలో, బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు గొప్ప ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా లేరు. మాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను ఆస్వాదిద్దామని లేరు. నీతి న్యాయబద్ధమైనటువంటి పాలనను వాళ్ళు అనుభవించటం లేదు, వాళ్ళకి దక్కటం లేదు. అన్యాయం తాండవమాడుతూ ఉన్నటువంటి తరుణం. వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించుదాం, వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని దృఢపరుచుకుందామంటే అది కూడా జరగటం లేదు. ఒక నిజంగా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ కూడా అంధకారంలోనే ఉన్నారు. అటువంటి ప్రజలను గుర్తించినటువంటి దేవుడు, నా ప్రజలు అంధకారంలో ఉన్నారు, నా ప్రజలకు వెలుగు అవసరమని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పలకటమే కాదు, వాళ్ళకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, వెలుగును పంపిస్తూ ఉన్నాడు. అంధకారంలో ఉన్నటువంటి వాళ్లకు జ్యోతిని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ప్రకాశించే విధంగా. ఇక్కడ యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నప్పుడు తన శిష్యుని పంపిస్తున్నాడు, తన సేవకుని పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ సేవకుడు అంటే మన క్రైస్తవులకు క్రీస్తు మాత్రమే, క్రీస్తే. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే తాను పంపబోయే వాడిని గురించి తండ్రి దేవుడు చెబుతున్నటువంటి వాగ్దానం. ఇతడు నా సేవకుడు, నేను అతనిని ఎన్నుకొంటిని, అతని యందు నేను ప్రీతి చెంది తిని, అతనిని నేను ఆత్మతో నింపి తిని. చూడండి, మీరందరూ ఉన్నారు కదా, బాధలు పడుతున్నారు, బానిసత్వంలో నగ్గుతున్నారు, అంధకారంలో ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒక సేవకుని మీకు పంపిస్తూ ఉన్నాను. అతను నేను ఎన్నుకున్నాను, అతను చూసి నేను ప్రీతి చెందాను, నా ఆత్మతో అతన్ని నింపాను. తండ్రి దేవుడు తన కుమారుని గూర్చి పలుకుతున్నటువంటి మాటలు. ఇంకా ఆయన స్వభావం ఏమిటి, ఆ రాబో వెలుగు ఏ విధంగా ఉంటాడు అనే దాని గురించి కూడా, అతను పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసించడు, నలిగిన రెల్లి కాడను త్రుంచి వేయడు, నేల మీద న్యాయాన్ని చేకూరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ప్రజలు అన్యాయంతో ఉన్నారు, న్యాయం అవసరం కాబట్టి తండ్రి దేవుడు తన కుమారుని పంపిస్తూ ఉన్నాడు. చూడండి, దేవునికి తన ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇక్కడ చీకటి, ఈ అంధకారం అనేది కేవలం మన పాపపు చీకటి మాత్రమే అనుకుంటే సరికాదు. ఇక చీకటి అంటే దేవుడు మనల్ని ఇప్పుడు ఏ విధంగా రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, వెలుగు ప్రసాదిస్తున్నాడని అదే ప్రశ్న మనకి ఆపాదించుకుంటే నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన అనేటువంటి అంధకారము నుండి దేవుడు మనందరినీ కూడా రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది భయపడుతూ ఉంటాం, ఎంతమంది కొన్నిసార్లు నిరాశ, నిస్పృహకు లోనైపోయి నా జీవితం ఇంతే అని బాధపడుతూ ఉంటాం. అటువంటి సమయంలో నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ఇంకా ఆయన చెప్తున్నాడు, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2 వారాల క్రిందట మనం విన్నటువంటి వచనం.
లెమ్ము ప్రకాశింపుము, ప్రభువు తేజస్సు నీపై ఉన్నది. తన ప్రజలకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, తేజోమైనటువంటి వారిగా నేను మిమ్మల్ని మలుస్తాను, మీరు ప్రకాశించండి, ప్రకాశ పుత్రులుగా మీరు ఉండండి అని చెబుతూ ఉన్నాడు. లోకానికి వెలుగు అవసరం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వెలుగు అవసరమైతే ఈ లోకమంతా చీకటిలో ఉంటే ఆ చీకటిని తొలగించటానికి దేవుడు జ్యోతిని పంపిస్తూ ఉన్నాడు, వెలుగును పంపిస్తూ ఉన్నాడు తన కుమారుణ్ణి. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 9వ వచనములో ఈ వెలుగు ప్రస్తావనే. యోహాను శుభవార్త, అది ఏ నిజమైన వెలుగు, ఆ వెలుగు లోకానికి వచ్చి ప్రతి మానవుణ్ణి వెలిగించుచున్నది. ప్రతి మానవుణ్ణి ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంది. ప్రతి మానవుడు అంటే లోకంలో మీరు నేను కూడా అందులో భాగమే, మనమందరం కూడా అందులో భాగమే. అదే నిజమైన వెలుగు, తండ్రి దేవుని నుంచి వస్తున్నటువంటి వెలుగు మన మధ్యకు వచ్చి మనందరినీ కూడా వెలుగు భరితులను చేస్తూ ఉంది, ప్రకాశింప చేస్తుంది, వెలిగిస్తూ ఉంది. ఈ భయము నుండి, బాధ నుండి, నిరాశ నుంచి, నిస్పృహల నుండి మనందరినీ కూడా కాపాడుతుంది. కాకపోతే మనము చేయవలసింది ఏంటంటే, ప్రభువా నేను దీన మనసుతో నీ వైపు తిరుగుతూ ఉన్నాను, నన్ను వెలిగించు, నీవు నిజమైన వెలుగువు కదా, లోకానికి వెలుగువు కదా, నన్ను వెలిగించు ప్రభువా అని చెప్పి మనందరం కూడా దేవుని మన హృదయాలలోనికి వెలుగుగా ఆహ్వానించాలి. ఆయన పంచిస్తున్నటువంటి వెలుగుతోనే మనమందరం కూడా వెలగాలి, మనమందరం కూడా వెలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది వ్యాధుల నుండి కావచ్చు, బాధల నుండి కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి సమస్యల నుంచి అయినా సరే కావచ్చు, ఈ వెలుగునే క్రీస్తునే మనం ఆదర్శంగా చేసుకుంటే అనర్హులైనటువంటి వారిని అర్హులుగా తీర్చిదిద్దుతుంది ఈ వెలుగు. అయ్యో నాకేమీ చేత కావు, నాకు ఏమీ రావు అని ప్రవక్తలు పలుకుతూ ఉంటే తండ్రి దేవుడు వారిని ఏ విధంగా అయితే పంపించాడో, నీకెందుకు నీవు వెళ్ళు, నీ వెనక నేను ఉన్నాను అని నినివే ప్రాంతానికి జెరెమీయాను పంపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా వెలుగుగా అనర్హులైనటువంటి వారిని అర్హులుగా తీర్చిదిద్దుతున్నాడు. అందుకే మనం చూస్తాం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, మీరు నన్ను అనుసరించండి, మీరు చేపలు పడుతున్నారు కదా, మిమ్మల్ని మనుష్యులను బట్టి వారిగా చేస్తాను. అనర్హులు అర్హులుగా తీర్చిదిద్దుతున్నాడు వెలుగు, అనర్హులు అర్హులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇంకా యోహాను శుభవార్త 15వ వచనములు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తాను. అదే వెలుగు ఈ రోజు సేవక రూపాన్ని దాలుస్తూ ఉంది. సేవక రూపాన్ని దలిచి మీరు కూడా సేవకులుగా ఉండండి, నేను ఉన్నాను కదా, మీరు కూడా ఉండండి, తద్వారా మీరు నేను పంచిన ప్రేమని మీరు కూడా ఒకరితో ఒకరు పంచుకోండి అని చెప్పి వాగ్దానం చేస్తున్నటువంటి వెలుగు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వెలుగును పొందుతూ ఉన్నాం, వెలుగును ఆస్వాదిస్తున్నామా? మన జీవితంలో ఆ వెలుగును ఆస్వాదిస్తూ 10 మందికి పంచగలుగుతున్నామా అని మనమందరం కూడా గట్టిగా ఆలోచన చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. ఒకరోజు కలకత్తా నగరంలో ఒక పురవీధుల గుండా ఒక పేద వీధి అనమాట, ఎక్కువ మంది పేదలు ఉన్నటువంటి ఒక వీధిలో మదర్ తెరీసా గారు నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఇది యథార్థమైనటువంటి సంఘటన. సాక్షాత్తు పునీత కలకత్తాపురి మదర్ తెరీసా గారు ఆమె డైరీలో రాసుకున్నటువంటి సంఘటన, కట్టుకథ కాదు. కలకత్తా నగరంలో ఒక పేద వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక వృద్ధుడు వృద్ధాప్యంలో మ్రగ్గుతూ ఉన్నాడు. అతను చూడడానికి ఎవ్వరు పోవట్లా, మాట్లాడడానికి ఎవ్వరు కూడా వెళ్ళట్లా, కనీసం పరామర్శించడానికి ధైర్యం కూడా చేయట్లా ఆ ముసలాయన్ని, ఆ పెద్దాయన్ని. ఆ విషయం మదర్ తెరీసా గారు తెలుసుకుని వెళతారు లోపలికి వెళ్ళి చూస్తే ఆమెకు కనిపించినటువంటి విషయం ఏమిటంటే, ఆ వృద్ధుడు, ఆ పెద్దాయన ఒంటరితనంతో ఉన్నాడు. ఒంటరితనం ఎంత భయంకరమో, ఒంటరితనంతో ఉన్నాడు. 2, ఆ గుడిసంతా కూడా అపరిశుభ్రంగా ఉంది. అసలు శుద్ధి శుభ్రం అంటే అసలు ఏమీ లేదు ఆ గుడిసెలో. ఒంటరిగా ఉన్నాడు, అపరిశుభ్రంగా ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఈ 3 కూడా చాలా డేంజర్ మనకి. చీకటిలో మ్రగ్గుతున్నాడు, ఒంటరితనంగా ఉన్నాడు, అపరిశుభ్రంగా ఉన్నాడు. ఆ మనిషిని చూస్తుంది మదర్ తెరీసా గారు. వెళ్ళి, నాయన, ఆ మూలన ఒక గుడ్డి దీపం ఉంటుంది, ఒక చిన్న దీపం,
ఆ దీపాన్ని చూపిస్తూ, నాయన ఈ దీపాన్ని ఎవరు వెలిగించలేదా, ఈ దీపాన్ని ఎవరు వెలిగించలేదా అంటే ఆ వృద్ధుడు అంటాడు, నన్ను చూడడానికి ఎవరు రారు, నన్ను పరామర్శించడానికి ఎవరు రారు, ఇంకా దీపాన్ని ఎవరు వెలిగిస్తారు, నాతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లా, దీపం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని సమాధానం ఇచ్చినప్పుడు మదర్ తెరేసా గారు కొంచెం బాధపడి ఆ ఇల్లంతా శుభ్రం చేసి ఒక అందులో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో ఆ వృద్ధుడి ముఖం, ఆ ముసలాయన ముఖం కొంచెం వెలుగుతుంది, వెలుగుగా కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు ఆ ముసలాయన అంటాడంట, అమ్మా నీవు మళ్ళీ వస్తావా, నీవు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ దీపాన్ని వెలిగిస్తావా, నాతో కొద్దిసేపు మాట్లాడతావా, నాకు ఈ రోజు ఏదో కొత్తగా ఉంది అన్నాడంట. అలా అన్నప్పుడు నాన్న నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి మదర్ తెరేసా గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె డైరీలో ఏమి రాసుకున్నారంటే, నేను ఈరోజు కేవలం ఒక దీపంలో నూనె పోసి దీపాన్ని వెలిగించటం మాత్రమే నేను చేయలేదు, అది మాత్రమే నేను చేయలేదు, అతను కూడా ప్రేమింపబడుతున్నాడని నేను ఆయనకు తెలియచేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అతను కూడా ప్రేమించబడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను తెలియచేశాను అంతే అని రాసుకున్నారంట. చూడండి, వెలుగును పంచినటువంటి మహామూర్తి మదర్ తెరేసా గారు ఏ విధంగా వెలుగుగా నిలిచారో ఆ ముసలాయన జీవితంలో. ఈరోజు మనమందరం కూడా ఆ వ్యక్తిత్వం నుంచి, లేదంటే ఆ వెలుగు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఆ వెలుగును 10 మందికి పంచుతూ ఉన్నామా? వెలుగు అంటే మనం దీపాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదండి. ఇంటింటికి దీపం పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఒక మాట కావచ్చు, బాధలలో ఉన్న వారితో మనం ఒక 2 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తే అదే వెలుగు. ఆయన బాధలో మనం భాగస్థులం అవుతూ ఉన్నాం. ఒక చిన్న సందర్శనే కావచ్చు, ఆయన బాధలో మనం ఆయనకి వెలుగుని పంచుతున్నాం. ఈ విధంగా మనం చేస్తున్నామా అని మనల్ని ఆలోచించుకోవాలి. రెండవ విషయం, ఈరోజు విన్నటువంటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు కొండ బద్దలు కొట్టినట్టుగా చెబుతూ ఉన్నారు. విభజనలు కాదు, ఐక్యంగా ఉండండి, వర్గాలుగా కాదు, ఒక్కరిగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. దాని గురించి కొంచెం ప్రస్తావన. కొరింథీ సంఘము అప్పటి రోమా సామ్రాజ్యంలో గొప్ప వాణిజ్య కేంద్రం. సంపదలతో ఎక్కువ జనాలు ఉండేవారు. భౌతిక సంపదలను ఆస్వాదిస్తూ సుఖ సంతోషాలతో భౌతిక భోగాలను ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారట. అనైతికమైనటువంటి జీవితంగా ఉండేవారట. అటువంటి వాళ్ళ దగ్గరకు ధైర్యం చేసి పౌలు గారు ముందుకు వెళుతూ ఉన్నాడు, సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా క్రీస్తును అనుసరించండి, ఆయన ద్వారానే రక్షణ వస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరువేరు సేవకులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేస్తారంటే, ఆ సేవకులను ఆదర్శంగా, ఆ సేవకులను బట్టి చీలిపోతా ఉంటారు. ఈ సేవకుడికి ఎంతమంది, ఆ సేవకుడికి అంతమంది, ఆ సేవకుడికి అంతమంది. సంఘంలో చీలికలు ఏర్పడుతూ ఉంటాయి, విభజనలు ఏర్పడుతూ ఉంటాయి సంఘంలో. ఆ విషయం పునీత పౌలు గారి దృష్టికి వస్తుంది. పునీత పౌలు గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, వర్గాలుగా మీరు చీలిపోకండి. విశ్వాసులను, వ్యక్తులను మీరు వర్గాలుగా జీవిస్తున్నారు. మీకు కావలసిన వర్గం కాదు, క్రీస్తుని మీరు కేంద్ర బిందువుగా ఉంచండి, క్రీస్తుని మీరు కేంద్ర బిందువుగా చేసుకోండి, మేము కాదు అని వాళ్ళకి చెబుతూ ఉన్నాడు పునీత పౌలు గారు. కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో అది మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం విన్నటువంటి వాక్యాలే. కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం, దేవుడు సంకల్పము వలన క్రీస్తు యేసు అనుసరులుగా పిలువబడుతున్న మీరు మరియు ఆయన సోదరుడు, అంటే దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు వర్గాలుగా చీలిపోయారు కదా, చీలిపోకండి, ఐక్యతను కలిగి ఉండండి. క్రీస్తు ఐక్యమత్యం, క్రీస్తు యొక్క విలువలను మీరు ఆకలింపు చేసుకోండి అని చెప్పి ఈ వాక్యాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకని
యేసుక్రీస్తు మళ్ళీ మనం బైబిల్ ఆధారంగానే చూద్దాం. 1వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12-13 వచనాలు. అంటే ఎందుకు విడిపోవద్దు, ఎందుకు మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పడానికి పునీత పౌలు గారు ఇస్తున్నటువంటి సందేశం. కొరింథీయులకు రాసిన లేఖ 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటి వాడు, పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానము పొందితిమి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్యులు కాకపోని వాళ్ళైనా, యూదులైనా యూదులు కాని వారైనా మీరందరూ కూడా క్రీస్తు యేసు యొక్క అవయవములో భాగములే, శరీరములో భాగములే. మీరందరూ కూడా క్రీస్తు శరీరం. అలాంటప్పుడు మీరు ఐక్యంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటి? మీకు సేవకులు కాదు కదా మీకు కేంద్ర బిందువు, కేంద్రాకర్షణ మీకు దేవుడై ఉండాలి. మీరు విడిపోతే ఎలా అని చెప్పి కొరింథీ సంఘానికి పునీత పౌలు గారు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి. ఒక శరీరాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక అలంకార ప్రాయంగా చెప్పబడినటువంటి దీన్ని ఒక శరీరాన్ని ఆధారంగా చేసుకుంటే, కన్ను వెళ్ళి కాలుతో చెప్పలేదు నీతో నాకు అవసరం లేదని చెప్పి. మన కన్ను వెళ్ళి కాలుతో చెప్తే నీతో నాకు అవసరం లేదు, నువ్వు ఎట్టా కావాలంటే నడుచుకుంటూ పోంటే అవ్వదు. రెండు కూడా శరీరంలోని భాగాలే. ఈ రెండికి మధ్య ఆ ఐక్యత అనేది ఉంటే చేరవలసిన గమ్యానికి చాలా సురక్షితంగా చేరుకుంటూ పోతాం. చాలా సురక్షితంగా చేరుకుంటూ పోతాం. మన సంఘంలో కూడా మీరందరూ కూడా క్రీస్తు శరీరంలో ప్రతి వ్యక్తి దానిలో భాగమే అని చెబుతున్నప్పుడు సంఘంలో ఐక్యత ఉందా లేదా అని మనం అందరం ధ్యానం చేసుకోవాలి. సంఘంలో ఐక్యతతో ఉంటున్నామా లేదా అని మాత్రమే మనం ధ్యానం చేసుకోవాలి. క్రీస్తు విలువలను పుణికిపుచ్చుకోవాలి. క్రీస్తుని మనం ధరించాలంటే ఆయన నేర్పించినటువంటి విలువలను మనతో పాటు మనం తీసుకెళ్ళాలి. కొంచెం కష్టమైన, మనము బలహీనమే అయినా, చేసిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నా సరే, ప్రభువా నా పాపము కంటే నా బలహీనత కంటే నీవు నాపై చూపిస్తున్న ప్రేమే పెద్దది అని మనం తెలుసుకోవాలి. నీవు నాపై చూపిస్తున్న ప్రేమే గొప్పది కాబట్టి ఆ కృప, నీవు చూపిస్తున్న కృప వైపే నేను తిరిగి ప్రయాణం చేస్తాను, ఎంత బలహీనునైనా సరే అని మనం ఆయన వైపు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తిరిగితే మనలో విభజనలు ఉండవు, చీలికలు ఉండవు. అది ఏ సంఘంలోనైనా, అది ఎక్కడైనా మరెక్కడైనా సరే అందరూ ఐక్యమత్యంగా ఉంటాం. మీరు ఆలోచించండి, మన కుటుంబంలోనే తల్లంటే పిల్లకి పడక, కుమారుడంటే తండ్రికి పడక, అలా కుటుంబాలు ఉన్నాయనుకో, ఎంత అలజడి వస్తుంది కుటుంబంలో. ప్రేమ ఉండదు, శాంతి ఉండదు, నిజానికి ఆరోగ్యాలు కూడా బాగా ఉండవు. తండ్రి పడుతున్న కష్టాన్ని కుమారుడు గుర్తిస్తే, తల్లి పడుతున్న కష్టాన్ని కుమార్తె గుర్తిస్తే కృతజ్ఞతా భావం వస్తుంది, ఐక్యతా భావం ఉంటుంది. కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, సాగరంలాగా ఉప్పొంగుతూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఇవి లేనప్పుడు మాత్రం అది కుటుంబమైన, వ్యక్తిగతంగా, సంఘమైన, రాష్ట్రమైనా సరే విభజనలే. ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిలో మంచితనాన్ని అభినందించడం కంటే కూడా మనం ఎత్తిపోతల కార్యక్రమాన్ని ఎక్కువ పెడతాం. ఎందుకంటే ఆ ఐక్యతా భావం మన దగ్గర ఉండదు. కాబట్టి ఏమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గురువు గారి దగ్గర ఇంకొక 5 నిమిషాలు చెప్తాను. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడంట. శిష్యరకం చేస్తూ, అంటే ఐక్యత కోసం మాట్లాడుతూ ఉన్న ఒక సంఘటన. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉంటూ శిష్యరకం చేసుకుంటూ అన్ని పనులు చక్కగా చేస్తూ ఉండేవాడట, శిష్యరకంలో భాగంగా. అటువంటి గురువు దగ్గరికి మరొక శిష్యుడు వెళ్తాడు. మరొక శిష్యుడు వెళ్ళి, గురువు గారా మీరంటే నాకు ప్రేమ, నేను మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పిస్తారా? మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పిస్తారా అని అడుగుతాడంట. గురువు గారు చాలా పెద్ద మనస్సుతో, సరే ఇద్దరూ కలిసి శిష్యరికం చేయండి అంటాడంట. ఒకరోజు
గురువు గారు దూర ప్రాంతానికి వెళ్ళి బాగా అలసిపోయి పడుకున్నాడట. బాగా అలసిపోయి పడుకుని అలసట తీరడం కోసం శిష్యుని పిలిచి, నాయన నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నా కాళ్ళు పడతావా అని అడిగాడంట. మొదటి శిష్యుడు వచ్చి కాళ్ళు పడతా ఉన్నాడు. కాళ్ళు పడతా ఉంటే రెండవ శిష్యుడు దాన్ని చూశాడు. చూసి, గురువు గారా, నేను కూడా మీ శిష్యునే కదా, నాకు కూడా ఆ కాళ్ళు పట్టే అదృష్టం నాకు లేదా అంటే, గురువు, సరే ఇద్దరు శిష్యులే, నువ్వు ఎడమ కాలు ఒత్తు, నువ్వేమో నా కుడి కాలు ఒత్తు, నాకు కావలసింది అలసట, నేను అలసిపోయి వచ్చాను, ప్రశాంతంగా పడుకోవాలి, ఒకరు కుడి కాలు వత్తండి, ఒకరు ఎడమ కాలు వత్తండి అని చెప్తాడంట. అనుకోకుండా కుడి కాలు వెళ్ళి ఎడమ కాలుకి తగులుతుందట. అనుకోకుండా గురువు గారి కుడి కాలు వెళ్ళి ఎడమ కాలుకి తగులుతుంది. ఆ ఎడమ కాలు ఉత్తుతున్నటువంటి శిష్యుడు, ఎంత ధైర్యం, నీ కాలు నా కాలుకి తగిలిందని చెప్పి పక్కన ఉన్న కర్ర తీసుకుని 2 దెబ్బలు కొట్టాడంట. కాలు మీద 2 దెబ్బలు కొట్టాడంట. లేదు, నీ కాలు వచ్చి నా కాలుకి తగిలిందని చెప్పి ఇతనేమో తగ్గకుండా పక్కన గొడుగు ఉంటే గొడుగు తీసుకుని ఇంకొక 2 దెబ్బలు కొట్టాడంట. గమనించండి, గురువు గారు అలిసిపోయి పడుకుందామని వచ్చి, నాయన కొంచెం కాళ్ళు వత్తండి అని అడిగితే, వీళ్ళిద్దరూ నా కాలు నాదని, నా కాలు నాదని ఇద్దరు కొట్టుకోవడం వల్ల పాపం అలసట కాస్త ఆయనకి విషాదంగా మారుతూ ఉంటుంది. ఐక్యత లోపిస్తుంది. ఆ 2 కాళ్ళు గురువియే కదా, మనము శిష్యరికం చేస్తున్నాం, ఏదో అనుకోకుండా తగిలింది అని చెప్పి కనుక వాళ్ళు ఆలోచించి ఉంటే ప్రశాంతంగా పడుకునేవాడు ఆ గురువు గారు. వీళ్ళు కూడా మంచి శిష్యరికం చేసిన వాళ్ళుగా పేరు పొందేవాళ్ళు. కానీ నీ కాలు వచ్చి నాకు తగిలింది, నా కాలు వచ్చి నీకు తగిలింది చెప్పి నిజానికి గురువు గారు 2 కాళ్ళను వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఒకరు కర్రతో కొడితే ఇంకొకరు గొడుగుతో కొడుతూ ఉన్నారు. మనము కూడా ఈ ఐక్యత అనేది మనలో లోపించినప్పుడు యేసుక్రీస్తు కూడా బాధపడుతూ ఉంటాడు. మీరు నా వలే ఉండండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, భూమికి మీకు వెలుగు వలె ఉన్నారు, వెలుగు ప్రకాశింపనివ్వండి అని చెబుతూ ఉన్నాడు. ఆ ఐక్యతా భావాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. మన స్వభావాలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవ కిరీటమును మాకు ఇచ్చావు, ముల్ల కిరీటమును నీకు పెట్టాము, జీవ జలమును మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు పెట్టాము. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. మనందరం కూడా దాహంతో ఉంటామంటే జీవ కిరీటాన్ని ఇస్తే మన స్వభావం చూడండి, అది బలహీనతల వల్ల అవుతుందా లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల అవుతుందా? ఆయనకి మనం ఇస్తున్నది చేదు చిరక. ఇక్కడ చేదు చిరక అంటే ఎదుటివాడు నా కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే క్రైస్తవులుగా నేను చేస్తున్నది ఏమిటి? నా కుటుంబంలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే, నా సంఘంలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే నేను పోషిస్తున్నటువంటి పాత్ర ఏమిటి? జీర్ణించుకోలేకపోతున్నానా, అభినందిస్తూ ఉన్నానా అని మనం అందరం కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకు ప్రత్యక్ష సాక్ష్యము పునీత పౌలు గారే వెలుగు పొందినటువంటి, హృదయ పరివర్తన చెందినటువంటి పునీత పౌలు గారు ఒకప్పుడు హింసకుడిగా ఉండేవాడు. ఆ హింసకుడు కాస్త ప్రచారకుడిగా మారుతూ ఉన్నాడు. ఒకప్పుడు శత్రువుగా ఉండేవాడు, శత్రువు కాస్త సేవకుడుగా మారుతూ ఉన్నాడు. విధ్వంసుడుగా ఉండేవాడు సువార్తను పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. క్రీస్తును తను అనుభవించాడు కాబట్టి, క్రీస్తును తను పొందగలిగాడు కాబట్టి మనమందరం కూడా ఐక్యతా భావంతో యేసుక్రీస్తుని మన హృదయాలలోనికి ఆహ్వానించగలుగుతూ ఉన్నామా అని మనమందరం మనల్ని మనమే పర్యాలోచన చేసుకుందాం. ఎప్పటికప్పుడు ఆ భగవంతుని యొక్క దీవెనలతో పాటు మనమందరము కూడా మన తోచిన విధముగా ఆయన వైపు తిరుగుతూ ఆయన మన హృదయాలను ఆహ్వానించుకునేలాగా దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున